పేర్కొన్నారు. కానీ ఈ కంప్లైంట్ ఈ నామినేషన్ దానికి అసలు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా, అది ఎఫెక్ట్ ఉంటుందా, జనరల్గా ఎట్లా నిర్ణయాలు ఉంటాయనేటువంటిది ఈసీ అధికారులు అధికారిక ప్రకటన చేసేంత వరకు కాస్త సస్పెన్సే బీఆర్ఎస్ పార్టీలో. ప్రస్తుతం మాత్రం 3 సెట్లు నామినేషన్ చేశారు. సేఫ్టీగా అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి, ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం మాగంటి సునీత లోపల ఉన్నారు, కొద్దిసేపట్లోనే బయటకు వస్తారు. మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సునీతతో పాటు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా బయట మీడియాతో వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రైవల్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ కూడా ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా కౌంటర్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళారు. సాధారణంగా ఈ స్క్రూటినీ జరిగేటువంటి సమయంలో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కంప్లైంట్స్ వస్తున్నటువంటి సమయంలోనే వీళ్ళంతా కూడా వివిధ కారణాలు, వివిధ రీజన్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. వాటిని ఈసీ పరిశీలనలోకి తీసుకుంటుంది. పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ రానుంది. ఆమె హుటాహుటిన ప్రచారం వదిలేసుకొని మాగంటి సునీత డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చారు. షేక్పేటకి సంబంధించిన మండలం, హైదరాబాద్కి సంబంధించిన ఈ ప్రాంతంలో ఆమె రీచ్ అయ్యారు. లీగల్ టీంతో ఆమె డిస్కస్ చేసి ఎక్కడున్నారు, తారక ప్రద్యుమ్న ఎటువంటి అడుగులు వేయబోతున్నారు, ఇటు బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ జరుగుతుందో, ఒకవేళ తారక ప్రద్యుమ్న కనుక లీగల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక స్క్రూటనీకి సంబంధించి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏముంటుంది, ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటోంది, ఈ 2 రోజులు చూసే అవకాశం ఉందా, లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటోంది, ఎటువంటి ఆలోచన ఉంది బీఆర్ఎస్ లీగల్ సెల్? అసలు ఆమె నామినేషన్లో ఏ అంశాల ఆధారంగా ఆమె మెన్షన్ చేశారు, నామినేషన్లో ఏ అంశాలు పేర్కొన్నారు అనేటువంటిది ఇప్పుడు ఒక బిగ్ సస్పెన్స్. ఎందుకంటే 1998 ఏప్రిల్ 29న మాలినీదేవిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు మాగంటి గోపీనాథ్ అని చెప్తా ఉన్నారు. తర్వాత 99లో ప్రద్యుమ్ను జన్మించారు వారికి లీగల్గా అనేటువంటి డీటెయిల్ చెప్తా ఉన్నారు. కాబట్టి మాలినీదేవి అసలైన వైఫ్ అయితే, అసలైన భార్య అయితే మరి సునీత అఫీషియల్గా ఆమె వైఫ్ కాదంటే వాళ్ళ కొడుకే డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందనే ఒక సస్పెన్స్ ఉంది. మొదటి భార్య, రెండవ భార్య అనడానికి కూడా లీగల్గా మాలినీదేవి మాత్రమే వైఫ్, అఫీషియల్ వైఫ్. మిగతా జరిగినటువంటి పరిణామాలలో ఆమె లివింగ్ రిలేషన్షిప్లో మాత్రమే ఉన్నారు, లీగల్గా లేరు. మాలినీదేవికి మాగంటి గోపీనాథ్ ఎక్కడ కూడా చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదు. కాబట్టి అసలైన చట్టబద్ధ వారసుని లీగల్గా నేనే ఉంటాను. చూద్దాం ఒకసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించి ప్రద్యుమ్న, తారక ప్రద్యుమ్న రాసిన లెటర్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. టు ది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్స్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. సబ్జెక్ట్ రిప్రజెంటేషన్ అండర్ సెక్షన్ 125A ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 రిగార్డింగ్ ఫాల్స్ ఎఫిడవిట్ బై క్యాండిడేట్ శ్రీమతి మాగంటి సునీత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చెబుతూనే రెస్పెక్టెడ్ సార్. ఫస్ట్ పాయింట్, తారక ప్రద్యుమ్న కొసరాజు, I am the legitimate son of the late Sri Maganti Gopinath, the former member of Legislative Assembly, MLA, Jubilee Hills constituency. I am writing to bring your kind attention a matter of grave concern involving submission of false information and suppression of material facts by Srimati Maganti Sunita in her election affidavit filed for the Jubilee Hills by-election అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు ఇంకొక అంశానికి సంబంధించి ఐ అంటూ ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత మై ఫాదర్ late Sri Maganti Gopinath was lawfully married to my mother Srimati Kosaraju Malini Devi on 29th April 1998. This marriage was legally బోస్టన్ ప్రొనౌన్సియేషన్ నాకు అటు ఇటుగా ఉంది, నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. Subsisting until his demise on 8th June 2025 and no decree of divorce was ever granted between them. I am their only legitimate son from their lawful marriage. అక్కడ మీరు చూడొచ్చు బోల్డ్ లెటర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. I am their only legitimate son. I am their only legitimate son అంటూ చెప్పుకొచ్చారు. నేను మాత్రమే కేవలం లెజిటిమేట్ సన్ అంటూ కూడా ఇటు ప్రద్యుమ్న, తారక ప్రద్యుమ్న ఆ లెటర్లో చెప్పుకొచ్చారు. కంప్లైంట్ కాపీకి అనుకోవచ్చు దాన్ని. అండ్ తర్వాత ఏమంటున్నారంటే this issue is not a mere allegation but is legally substantiated by an official inquiry in order
ఆఫ్ ది కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకొస్తూనే దీనికి సంబంధించి డీటెయిల్గా మెన్షన్ చేసుకొచ్చారు. సో ఆ కంప్లైంట్ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ బైపోల్లో ఇప్పుడు మాగంటి సునీతకు సంబంధించి నామినేషన్ రిజెక్ట్ కాబోతోందా, అవుతుంది అనుకుంటున్నారా? లేకపోతే ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం గట్టిగా ఫైట్ చేసి తమ అభ్యర్థిని మరి ముఖ్యంగా ఈ లీగల్ బ్యాటిల్లో గెలిపించుకుంటుందా? ఏం జరగబోతుందో ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు ప్రస్తుతం అక్కడే ఉన్నారు, ఆ లొకేషన్ దగ్గర ప్రస్తుతం స్క్రూటినీ జరుగుతోంది, అక్కడే ఉన్నారు. ఒకసారి నేను మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, అక్కడ ఎటువంటి సినారియో ఉంది? ఎప్పటికైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఈరోజు క్లారిటీ రాబోతుందా? ఎటువంటి హై వోల్టేజ్, ఒక విధంగా చెప్పండి హై వోల్టేజ్ డ్రామా కింద అనుకోవచ్చు, లేకపోతే హై వోల్టేజ్ సినారియో కింద అనుకోవచ్చు, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది మధు? ఎగ్జాక్ట్లీ మాగంటి సునీత లీగల్ టీంతో ఇక్కడ చేరుకున్నారు. దాంట్లో నేను అఫిడవిట్లో పొందుపరిచిన వివరాలన్నీ కూడా సక్రమమే, కరెక్ట్ సమాచారమే ఇచ్చారు అనేటువంటిది మరొక సంబంధించినటువంటి డీటెయిల్స్ సమర్పించడానికి, ఆమెకు అఫిడవిట్ సమర్పించడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా అంశాలు, నామినేషన్ అఫిడవిట్లు ఇచ్చినటువంటి ప్రతి అంశం సరైనదే నేను ఇచ్చింది అంటూ మరొక డిక్లరేషన్ ఇవ్వడానికి, అంటే జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడానికి ఒక డిక్లరేషన్ పేరిట లీగల్ టీం సూచనతో ఇక్కడికి చేరుకున్నారు మాగంటి సునీత. సో ఆమె ప్రస్తుతం సునీత అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రధానంగా అభ్యర్థి మెన్షన్ చేస్తున్నటువంటి దాంట్లో ఆమె భార్య అని ఒకవేళ పేర్కొంటే దాన్ని అబ్జెక్షన్ చేయాలనేటువంటిది రైజ్ చేసేటువంటి అంశంలో భాగంగా వీళ్ళు ఈ తెరపైకి తెచ్చినట్టుగా వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది ఆర్టీవీతో. ఆమె నామినేషన్ యాక్సెప్ట్ అయింది. మొత్తం ఆమె 3 నామినేషన్లను వేశారు. దాంట్లో యాక్సెప్ట్ ఆమె ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారో అన్నీ దాదాపు లీగల్గా యాక్సెప్ట్ చేసింది ఈసీ అనేటువంటిది క్లారిటీ చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వివిధ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఒక్కొక్కరిని పిలిస్తే ఒక్కొక్కరు లోపలికి వెళ్తారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆల్రెడీ లోపలికి వెళ్ళారు, వాళ్ళ లీగల్ టీంతో మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. సునీత కిందికి రాగానే మాట్లాడేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జరుగుతున్నదంతా ప్రచారమా, నిజంగా కాంగ్రెస్ దీని వెనకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉందా? బీఆర్ఎస్ ఖండన చేస్తూ ఉంది. కావాలనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఆ లెటర్ కూడా నిజమైందో అబద్ధమో తెలీదు, నిజంగా అబద్ధం అనేటువంటిది. నిజంగా ప్రద్యుమ్న లేఖ రాశాడా, లేఖ రాస్తే ముందుకు వచ్చేవాడు కదా, వీడియో రిలీజ్ చేసేవాడు కదా, డైరెక్ట్ ఈసీ ముందు హాజరయ్యేవాడు కదా అనేటువంటి ఒక ఆరోపణలు కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉంది. కానీ కొద్దిసేపట్లోనే క్లారిటీ అయితే వచ్చే ఉంది. కాకపోతే గతంలో కూడా 2023, 2018 జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి అలిగేషన్స్ మాగంటి మీద గతంలో వచ్చాయి. ఆయనకు 2 భార్యలు ఉన్నారు, ఒకరు లీగల్, తర్వాత ఒకరు లీగలైజ్డ్ కాదు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి గతంలో. వాటన్నిటిని త్రోసిపుచ్చుకుని ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన లేరు, చనిపోయారు. కాబట్టి ఇప్పుడు సునీత నామినేషన్ దాఖలు చేయడం పైన ఆమె అఫిడవిట్లో ఏ అంశాలు పేర్కొన్నారు, లీగల్ భార్యగా ఆమె పేర్కొన్నారా, లేదంటే ఏ రకంగా ఆమె అందులో మెన్షన్ చేశారు, దాన్ని బట్టి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి బీఆర్ఎస్ లీగల్ టీం సునీతకి అండగా లోపల ఉన్నారు. కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కూడా బయటికి రానున్నారు కొద్దిసేపట్లో. రైట్ మధు, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం స్క్రూటినీ దగ్గర ఉన్నారు మా ప్రతినిధి మధు, అక్కడ అప్డేట్స్ని ట్రాక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం సునీత ఇష్యూ, ఇన్ఫాక్ట్ ఆ ఇష్యూ ఏం జరగబోతోంది? జూబ్లీ హిల్స్ బైపోల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలబోతుందా? బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. మరి ముఖ్యంగా సునీత గోపీనాథ్ భార్యే కాదంటూ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేశారు మాగంటి తారక ప్రద్యుమ్న. సునీత అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ కూడా ఆ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది తారక ప్రద్యుమ్న. మాగంటి గోపీనాథ్కు చట్టబద్ధమైన ఏకైక కుమారుణ్ణి నేనే అంటున్నారు తారక ప్రద్యుమ్న. గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న కొసరాజు మారణిదేవిని పెళ్లి చేసుకున్నారంటున్నారు ఆయన. మా అమ్మతో విడాకులు తీసుకోకుండానే సునీతతో లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్లారు అంటూ చెప్పుకొచ్చారు తారక్. ఆ కంప్లైంట్ కాపీలో సునీత ఈ విషయాన్ని దాచిపెట్టి తనను గోపీనాథ్కు చట్టబద్ధమైన భార్యగా, తన పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా తప్పుగా చూపించారంటూ కూడా ఆ కంప్లైంట్ కాపీలో చెప్పుకొచ్చారు తారక ప్రద్యుమ్న. ఉద్దేశపూర్వకంగానే గోపీనాథ్ మొదటి పెళ్లి విషయాలను దాచారు అంటూ కూడా తారక్ చెప్పుకొచ్చారు ఆ కంప్లైంట్ కాపీలు. ఈ నేపథ్యంలో సునీత